నమస్కారం. అందరి చూపు తెలంగాణ పల్లెల వైపే. తెలంగాణ పల్లెల్లో ఏం జరుగుతోంది? పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయి? సర్పంచ్నిగా ఎవరిని ఎన్నుకుంటున్నారు? ఏ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని తమ ఊరి సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు, వార్డు మెంబర్గా ఎన్నుకుంటున్నారు? తెలంగాణ గ్రామాల్లో ఉన్న ఓటరు బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేసిన ప్రతి ఓటు ఫలితాల రూపంలో వెల్లడవుతోంది. ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాకు వెళ్దాం. ప్రతి జిల్లాలో పల్లెల్లో పంచాయతీల్లో ఏ విధంగా ఓటరు తీర్పు నిక్షిప్తమైంది ఒకసారి క్లియర్గా చూద్దాం. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ, ఆసక్తి అదే విధంగా కొనసాగుతున్న రిజల్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. తెలంగాణ పల్లెల్లో చూస్తే మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. మొదటి రెండు విడతల్లో ఎటువంటి మెజార్టీ కట్టబెట్టారో అధికార కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకు మూడో విడతలోనూ అదే ఫలితాల సరళి చూస్తున్నాం. ఒకసారి రిజల్ట్ చూద్దాం. మూడో విడతలో మొత్తం 4158 పంచాయతీలకు గాను 3462 పంచాయతీల రిజల్ట్ వెలువడ్డాయి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 1893 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 984 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 190 పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇతరులు 399 పంచాయతీల్లో విజయం సాధించారు. మరి మొదటి మూడు విడతల్లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. మూడు విడతల్లో కూడా కలుపుకుంటే మనకి అదే రిజల్ట్ ఉందా, ఏమైనా చేంజ్ ఉందన్నది కూడా ఒక్కసారి చూద్దాం. మొత్తం మూడు విడతల్లో 12,726 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 6,472 పంచాయతీల్లో విజయ దుందుభి మోగించారు. అట్లాగే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 3,340 పంచాయతీల్లో సత్తా చాటితే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 647 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక ఇతరులు 1565 పంచాయతీల్లో విజయం సొంతం చేసుకున్నారు. ఇది ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల సరళి. ఇంకా దాదాపుగా మనకి 700 పైచిలుకు పంచాయతీల రిజల్ట్ అయితే రావాల్సింది. ఇంకా కొన్ని క్షణాల్లోనే, అంటే కాసేపట్లోనే పూర్తి పంచాయతీ ఎన్నికల ఫలితాలు అయితే వెల్లడి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాలు ఏం చెప్తున్నాయి? తెలంగాణ జిల్లాల్లోని పంచాయతీ ఓటరు ఏం మాట్లాడుతున్నారు? తమ ఊరి సర్పంచ్గా ఏ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని గెలుపొంది విజయం వరించేట చేశాడు? అదేవిధంగా పంచాయతీలన్నీ కూడా ఏం చెబుతున్నాయి ఆ జిల్లాలో పరిస్థితి ఒకసారి మనం క్లియర్ కట్గా కూడా చూద్దాం. మనము ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి తెలంగాణ జిల్లాల్లో పంచాయతీల ఓట్ల సరళి ఒకసారి మనం చూద్దాం. ఆ ఫలితాల్లో మనకి మొదటి నుంచి కూడా ఒకటే కనిపిస్తుంది. పల్లెపోరులో భాగంగా మూడు విడతల్లో జరిగిన ఫలితాల సరళి కూడా అధికార కాంగ్రెస్ వైపే చాలా స్పష్టంగా కనిపించిన ప్రత్యర్థి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ మద్దతు ఇచ్చిన పార్టీలు కావచ్చు, ఇవి కూడా అంతే స్థాయిలో తమ సత్తా చాటిన పరిస్థితి. ఒకసారి జిల్లాల వారీగా మనం చూద్దాము. జిల్లాల వారీగా చూస్తే ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఏ విధమైన రిజల్ట్ వచ్చింది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మూడో విడతలో 151 పంచాయతీల పోలింగ్ జరిగితే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 28 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతున్న అభ్యర్థులు 60 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 11 పంచాయతీలు, ఇతరులు 31 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి. మరి మొత్తం మూడు విడతల్లో ఏం జరిగింది? ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 142, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 127, బీజేపీ 67, ఇతరులు 114 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. మరి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏం జరిగింది? మూడో విడత ఒక్కసారి చూద్దాం. 108 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 34, బీఆర్ఎస్ 31, బీజేపీ 9, ఇతరులు 11 పంచాయతీలను ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి. మరి ఇక్కడేం జరిగింది మూడు విడతల్లో అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఆ నంబరింగ్ కూడా చూస్తే 335 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇక్కడ బీఆర్ఎస్ అత్యధికంగా 115 పంచాయతీలను కైవసం చేసుకుంది. మరి కాంగ్రెస్ 98 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 39 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇతరులు 58 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లాకి వెళ్దాం. నిర్మల్ జిల్లాలో ఎటువంటి రిజల్ట్ ఉంది? మూడో విడత పంచాయతీ పోరుకు సంబంధించి అనేది చూస్తే 133 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 22 చోట్ల విజయం సాధిస్తే ఇక్కడ బీజేపీ గురించి చెప్పుకోవాలి. బీజేపీ 68 పంచాయతీలు తన ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 6 పంచాయతీలకే పరిమితమైతే ఇతరులు 23 పంచాయతీల్లో విజయం సాధించారు. మరి మూడు విడతల్లో రిజల్ట్ ఎట్లా ఉందనేది కూడా ఒకసారి మనం చూద్దాం. నిర్మల్ జిల్లాకి సంబంధించి మొత్తం 399 జిల్లాలకు గాను ఇక్కడ బీజేపీ 137 పంచాయతీల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 122 పంచాయతీల్లో విజయ దుందుభి మోగించారు. బీఆర్ఎస్ 27, ఇతరులు 98 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించింది.
మరి అట్లాగే మంచిర్యాల జిల్లాలో ఏం జరిగిందనేది కూడా ఒకసారి మనం చూద్దాం. 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే చాలా క్లియర్ తీర్పు కనిపిస్తోంది. ఇక్కడ మనకి 3వ విడత మంచిర్యాల జిల్లాలో చూస్తే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 37 పంచాయతీలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 18 పంచాయతీలో విజయం సాధించారు. ఇతరులు 29 పంచాయతీలో విజయం సాధించారు. ఇతరుల నెంబరింగ్ చూస్తుంటే ఇక్కడే రెబల్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. సో కాబట్టి ఇక్కడ ఈ మంచిర్యాల జిల్లాలో 3వ విడతలో రెబల్స్ ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ రిజల్ట్ కాస్త ఉత్కంఠగా కూడా కొనసాగుతోంది. మరి ఓవరాల్గా ఏం జరిగింది మంచిర్యాలలో ఈ 3 విడతల్లో కలిపనేది కూడా చూద్దాం. ఇక్కడ మొత్తం 366 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 166 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 61, బీజేపీ 6, ఇతరులు 51 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. మరి నిజామాబాద్ జిల్లాలో ఏం జరిగిందనేది కూడా ఒకసారి చూద్దాం. 3వ విడత పంచాయతీల్లో భాగంగా ఒక నిజామాబాద్ జిల్లాకి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో 165 పంచాయతీలకు 3వ విడతలో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 60 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 27, బీజేపీ 9, ఇతరులు 25 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. మరి ఓవరాల్గా ఏం జరిగింది? మొదటి విడత, 2వ విడత, 3వ విడతలో కలిపి నిజామాబాద్ జిల్లాలో ఎటువంటి తీర్పు వచ్చింది? మొత్తం 545 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 298 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 76, బీజేపీ 42, ఇతరులు 88 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. మరి జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందనేది కూడా ఒకసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా మనకి 119 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 45, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 28, బీజేపీ 3, ఇతరులు 13 పంచాయతీలో విజయం సాధించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మనకి ఒక్కసారి కామారెడ్డి వెళ్దాం. కామారెడ్డిలో ఏం జరిగింది? 3వ పంచాయతీలో ఎటువంటి తీర్పు ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 113, బీఆర్ఎస్ 19, బీజేపీ 3, ఇతరులు 17 పంచాయతీల్లో విజయం సాధించిన పరిస్థితి. ఇది మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన పంచాయతీ ఎన్నికల తీర్పు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో ఎట్లాంటి ఉత్కంఠ కొనసాగుతుందనేది కూడా మనం నెంబరింగ్స్తో సహా చూద్దాం. అంతకన్నా ముందు కూడా ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇలా పల్లెలన్నీ కూడా పండుగ వాతావరణంలో, వారానికి పైగా పండుగ వాతావరణంలో సెలబ్రేషన్స్ చూసాం. గెలిచిన అభ్యర్థుల సంబంధించిన సెలబ్రేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనము కరీంనగర్ జిల్లాకి వెళ్దాం. కరీంనగర్లో 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎట్లాంటి రిజల్ట్ ఉంది, ఏ నెంబరింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పంచాయతీలను మెజార్టీ పంచాయతీలు కైవసం చేస్తున్నారనేది ఒకసారి చూద్దాం. 3వ విడతలో ఏ విధమైన రిజల్ట్ ఉన్నదని ఒకసారి కరీంనగర్ చూస్తే మనకి మొత్తం 111 పంచాయతీలకు 3వ విడతలో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ 31 పంచాయతీల్లో, బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 31 పంచాయతీల్లో, బీజేపీ 14 పంచాయతీల్లో, ఇతరులు 5 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. మరి 3 విడతల్లో ఏం జరిగింది కరీంనగర్ జిల్లాకి సంబంధించి అనేక కూడా నెంబర్ చూద్దాం మనం. మొత్తం 316 పంచాయతీలకు గాను ఇక్కడ కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 112 పంచాయతీల్లో గెలిస్తే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 92 పంచాయతీల్లో విజయం సాధించారు. బీజేపీ 45, ఇతరులు 37. ఇక్కడ ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు, బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థుల మధ్య ఎంత టఫ్ ఫైట్ నడుస్తుందో కూడా మనకి ఇంకా అర్థమవుతుంది. ఇంకా కొన్ని పంచాయతీల రిజల్ట్ కూడా వెల్లడి కావాల్సింది కాబట్టి ఆ నెంబరింగ్లో ఏమైనా తేడా వస్తుందా? మరి ఇక్కడ ఇతరులు కీలకం కాబోతున్నారని కూడా ఇక్కడ కీలకమైన పాయింట్గా చెప్పుకోవచ్చు కరీంనగర్ జిల్లాకు సంబంధించి. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏం జరిగింది? 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? 87 పంచాయతీలు 3వ విడతలో భాగంగా పోలింగ్ జరిగితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతున్న అభ్యర్థులు 35 పంచాయతీల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ 14, బీజేపీ 9, ఇతరులు 20 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. మరి ఇక్కడ మొత్తం 3 విడతల్లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అదే టఫెస్ట్ ఫైట్ కనిపిస్తుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థుల మధ్య. ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 96 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 91, బీజేపీ 20, ఇతరులు 44 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక్కడ కూడా మెజారిటీ పంచాయతీల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ ఇతరులు కీలకమయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అట్లాగే పెద్దపల్లి జిల్లాకి వెళ్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎటువంటి ఫలితాల సరళి ఉంది? 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చూస్తే పెద్దపల్లి జిల్లా కూడా కాంగ్రెస్ 53 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 17, బీజేపీ 3, ఇతరులు ఇంకా ఇక్కడ ఖాతా తెరవలేదు. అంటే ఇక్కడ ప్రధాన పార్టీల వైపే ఈ గ్రామ ఓటర్ ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 91 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. మరి ఓవరాల్గా ఈ 3 విడతల్లో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి కూడా ఒకసారి చూద్దాం. మొత్తం 263 పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్ 158, బీఆర్ఎస్ 57, బీజేపీ 3, ఇతరులు 26 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అట్లాగే మనకి హనుమకొండ వెళ్దాం. హనుమకొండలో
జిల్లాల్లో ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది, మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అట్లాగే ఓవరాల్గా మొదటి 2, 3 విడతల్లో ఎట్లాంటి ఫలితాల సరళి ఉంది. ఒకసారి హనుమకొండకు సంబంధించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఈ విధంగా ఉంది. మొత్తం 68 పంచాయతీలు, ఇంకొక పంచాయతీ వస్తే హనుమకొండకు సంబంధించిన గ్రామ ఓటర్ తీర్పు చాలా క్లియర్గా ఎలా ఉందనేది కూడా అర్థమయ్యే పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా ఒక మనకి ఇండికేషన్ అయితే వచ్చింది. కాంగ్రెస్ 39 పంచాయతీలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 24, బీజేపీ 3, ఇతరులు 1 పంచాయతీలో ఇక్కడ విజయం సాధించారు. మరి ఓవరాల్గా 3 విడతల్లో ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అది కూడా చూద్దాం. మొత్తం 3 విడతలు కలిపి 210 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 104, బీఆర్ఎస్ 67, బీజేపీ 15, ఇతరులు 23 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది హనుమకొండకు సంబంధించి. మరి వరంగల్ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూద్దాం. వరంగల్ చాలా కీలకమని కూడా చెప్తూ ఉన్నాం. ఇక్కడ వరంగల్ 3వ విడతలో 109 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 64 పంచాయతీలో విజయం సాధించింది, బీఆర్ఎస్ 26 పంచాయతీలో విజయం సాధించింది, బీజేపీ మద్దతున్న అభ్యర్థులు ఇక్కడ 1 పంచాయతీని కూడా కైవసం చేసుకోలేరు, ఇతరులు మాత్రం 1 పంచాయతీలో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. మరి వరంగల్లో 3 విడతల ఫలితాల సరళి ఏ విధంగా ఉంది, ఆ రిజల్ట్ ఏంటనేది కూడా ఒకసారి మనం చూద్దాం. మొత్తం 317 పంచాయతీలునే 3 విడతల్లో పోలింగ్ సంబంధించి కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 192 పంచాయతీల్లో ఘన విజయం సాధించారు, బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 91 పంచాయతీల్లో, బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 5, ఇతరులు 10 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది వరంగల్కి సంబంధించి. మరి మహబూబాబాద్లో 3వ విడత ఫలితాల సరళి ఏ విధంగా ఉంది అది కూడా ఒకసారి చూద్దాం. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 168 పంచాయతీలు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 101 పంచాయతీలో విజయం సాధించింది, బీఆర్ఎస్ 41 పంచాయతీలో విజయం సాధించింది, ఇతరులు 7 పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇక్కడ బీజేపీకి 1 పంచాయతీ కూడా రాని పరిస్థితి. మరి 3 విడతల్లో ఎట్లాంటి రిజల్ట్ ఉంది అది కూడా విత్ నెంబరింగ్తో సహా చూద్దాం. మొత్తం 481 పంచాయతీలు మహబూబాబాద్ జిల్లాలో ఉంటే కాంగ్రెస్ 296 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 130, బీజేపీ 5, ఇతరులు 31 పంచాయతీలను ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు నంబరింగ్లో చాలా డిఫరెంట్. 100కి 150కి పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తుంది. ఇది మహబూబాబాద్కి సంబంధించిన పరిస్థితి. మరి జనగామ జిల్లాలో ఏం జరుగుతోంది, జనగామ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి, ఇక్కడ గ్రామ ఓటర్ ఎట్లాంటి తీర్పిచ్చారనేది ఒకసారి చూద్దాం. జనగామ జిల్లాకు వస్తే ఇక్కడ 91 పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ 47 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 37, ఇతరులు 2 పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇక్కడ బీజేపీ ఖాతా కూడా తెరవని పరిస్థితి. మరి జనగామలో 3 విడతల్లో ఏం జరిగిందనేది కూడా ఒకసారి మనం క్లియర్ కట్గా చూద్దాం. మొత్తం 280 పంచాయతీలున్నాయి, ఇంకా 5 పంచాయతీల రిజల్ట్ వస్తే జనగామ ప్రజా తీర్పు ఏంటో కూడా అర్థమైపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ 154 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 101, బీజేపీ 4, ఇతరులు 16 పంచాయతీల్లో విజయం సాధించిన పరిస్థితి. ఇది జనగామ జిల్లాకి సంబంధించిన రిజల్ట్. అట్లాగే మరి ములుగుకి వెళ్దాం. ములుగులో 3వ విడత పంచాయతీ సరళి ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. మొత్తం 46 పంచాయతీలు 3వ విడతలో పోలింగ్ జరుపుకుంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 24, బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 8, ఇతరులు 6 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించారు. మరి ములుగు జిల్లాలో మొత్తం ఓవరాల్గా 3 విడతల్లో కలిపి ఎలాంటి రిజల్ట్ ఉంది అది కూడా చూద్దాం. మొత్తం 146 పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ అత్యధికంగా 92 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 34 పంచాయతీల్లో విజయం సాధిస్తే ఇతరులు 12 పంచాయతీల్లో గెలుపొందారు. ఇది ములుగు జిల్లాకి సంబంధించింది. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3వ విడతకు సంబంధించి ఒక్కసారి ఆ రిజల్ట్ కూడా చూద్దాం. దాదాపు కీలక దశకు వచ్చేసాయి, తుది దశకు వచ్చేసాయి. అంటే 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇది కీలకమైన పాయింట్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి 3వ విడత జయశంకర్ భూపాలపల్లి ఫలితాల సరళి చూస్తే మొత్తం 81 పంచాయతీలు పోలింగ్ జరుపుకుంటే కాంగ్రెస్ 45 పంచాయతీల్లో విజయం సాధించింది, బీఆర్ఎస్ 16, బీజేపీ 1, ఇతరులు 6 పంచాయతీల్లో విజయం సాధించిన పరిస్థితి. ఇది మనకు కరీంనగర్కి సంబంధించి అట్లాగే ఉమ్మడి వరంగల్కి సంబంధించిన ఎలక్షన్ 3వ విడత అట్లాగే ఓవరాల్గా కలుపుకొని ఇక మరిన్ని జిల్లాలు చూస్తూ ఉన్నాం మనము. బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, కొన్ని చోట్ల టఫెస్ట్ పోటీ కనిపిస్తుంది, కొన్ని చోట్ల మెజారిటీ పంచాయతీలు కైవసం చేసుకుంటుంది. ఇక మరిన్ని జిల్లాలు కూడా చెప్పుకోవాల్సింది, అందులో ముఖ్యంగా సిద్దిపేట కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు. మరి వీటికి సంబంధించిన ఫలితాల సరళి ఏ విధంగా ఉంది, ఇక్కడ పంచాయతీ ఓటర్ తమ పంచాయతీ సర్పంచ్కి తమ సర్పంచ్ అభ్యర్థిగా ఏ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఎన్నుకున్నారు. ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అంతకన్నా ముందు కూడా ఒక చిన్న విరామం తీసుకున్నాం. తిరిగి స్వాగతం. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాల వారీగా ప్రతి గ్రామంలో కూడా
ఓటర్ ఎట్లాంటి తీర్పు ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం తీర్పు ఒకవైపు, ఒక్క సిద్దిపేట జిల్లాకి సంబంధించిన తీర్పు ఏ విధంగా ఉందనేది కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆసక్తికరంగా జరుగుతున్న పరిస్థితి, అందరూ చర్చించుకున్న పరిస్థితి. ఒకసారి మూడో విడతలో ఏం జరుగుతోంది, ఇప్పటి వరకు మొదటి 2 విడతల్లో ఫలితాల సరళి ఏ విధంగా ఉందనేది చూసాం. మరి మూడో విడతలో గ్రామ ఓటర్ ఎట్లాంటి తీర్పు ఇచ్చారో సిద్దిపేట జిల్లాకి సంబంధించి చూద్దాం. మూడో విడతలో 163 పంచాయతీలకు పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 61 పంచాయతీల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 57 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 4 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. మరి ఇతరులు 12 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. అయితే ఈ మూడో విడతలో మాత్రం కాంగ్రెస్ కాస్త పైచేయి సాధించినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 4 పంచాయతీల ఆధిక్యం కనిపిస్తోంది. మరి మొదటి 2 విడతల్లో కూడా ఎట్లా ఉంది అంటే మూడో విడతల్లో కలుపుకొని మనకి ఎటువంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా ఒక్కసారి చూద్దాం. మనము మొత్తం 508 పంచాయతీలకు 3 విడతల్లో కలిపి పోలింగ్ జరిగితే ఇక్కడ బీఆర్ఎస్ అత్యధికంగా 238 పంచాయతీలు కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 151 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 26 పంచాయతీలు, ఇతరులు 65 పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. అందుకే అంటున్నాను, రాష్ట్రం మొత్తం కూడా అధికార కాంగ్రెస్ వైపు పంచాయతీలు, మెజారిటీ పంచాయతీలు చూపించిన 1-2కు సంబంధించి అనుకున్న 1-2 పంచాయతీలు జిల్లాలో అటు ఇటుగా ఉన్నా కూడా సిద్దిపేట జిల్లాలో మాత్రం ఏకపక్షంగా కనిపించింది మొదటి 2 విడతలో. ఈ విడతలో కాస్త 4-5 పంచాయతీలు కాస్త కాంగ్రెస్ వైపు ఆధిక్యం కనిపించింది. ఇది సిద్దిపేట జిల్లాకి సంబంధించిన ఒక స్పెషాలిటీ కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే మరి మెదక్ జిల్లాలో ఏం జరిగింది, 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాల సరళి ఏ విధంగా ఉంది. మెదక్ జిల్లాలో ఎక్కువగా బీఆర్ఎస్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మొదటి 2 విడతల్లో కలిపి మనకి అదే రిజల్ట్ కనిపించింది. మరి 3వ విడతలో ఏం జరిగింది అనేది కూడా చూద్దాం. 3వ విడతలో 183 పంచాయతీలకు పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ 71 పంచాయతీలో విజయం సాధించింది. బీఆర్ఎస్ తమ ఖాతాలో 80 పంచాయతీలను వేసుకుంది. అట్లాగే బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 9, ఇతరులు 14 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇది 3వ విడతకు సంబంధించి. ఇక్కడ కూడా నంబరింగ్లో పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అత్యధికంగా పంచాయతీలు కైవసం చేసుకున్న 8-9 స్థానాల పంచాయతీలు మాత్రమే తేడా అయితే ఇక్కడ కనిపిస్తుంది 3వ విడతకు సంబంధించి. మరి మొదటి 2 విడతల్లో ఏం జరిగింది అది కూడా చూద్దాం. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మొదటి 2, 3 విడతలు కలిపి 492 పంచాయతీలు మెదక్ జిల్లాలో ఉంటే కాంగ్రెస్ 231 పంచాయతీలను తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 169 పంచాయతీల్లో విజయం సాధించారు. బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 26 పంచాయతీలు విజయం సాధిస్తే ఇతరులు 57 పంచాయతీలను కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది మెదక్ జిల్లాకి సంబంధించి 1, 2, 3 విడతల్లో కనిపించింది. మరి అట్లాగే మనకి రంగారెడ్డి జిల్లాలో ఎటువంటి పరిస్థితి 3వ విడతకి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ ఇక్కడి నుంచే రాష్ట్ర రాజకీయం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అవ్వడానికి పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, అట్లాగే పార్టీ గుర్తులు, అట్లాగే పార్టీ జెండాలు లేకపోవచ్చు. కానీ రాష్ట్ర ఎన్నికలు ఒక్కసారి నగారా మోగిన తర్వాత ఇక్కడి నుంచే అందరూ గ్రామాలకు వెళ్ళిన పరిస్థితి ప్రచారానికి సంబంధించి. సో ఒక్కసారి రంగారెడ్డి జిల్లాలో మనకి ఫలితాల సరళి 3వ విడతలో ఏ విధంగా ఉందని చూద్దాం. మొత్తం 174 పంచాయతీలకు పోలింగ్ జరిగితే 3వ విడతలో ఇక్కడ కాంగ్రెస్ 67 పంచాయతీలు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 42 పంచాయతీలు, బీజేపీ 21, ఇతరులు 9 పంచాయతీలను ఇక్కడ కైవసం చేసుకున్నారు. మరి మొదటి 2, 3 విడతల్లో ఏం జరిగింది, ఎట్లాంటి ఇంట్రెస్టింగ్ పోలింగ్ జరిగింది, ఇంట్రెస్టింగ్ రిజల్ట్ వచ్చింది అనేది కూడా రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఒక్కసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం 3 విడతల్లో కలిపి 526 పంచాయతీలకు పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ 229 పంచాయతీలను తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 173 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 41, ఇతరులు 48 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇది రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన పరిస్థితి. అట్లాగే ఒక్కసారి సంగారెడ్డి జిల్లా చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో ఏ విధమైన రిజల్ట్ ఉంది 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. మొత్తం అంతా కూడా ఇక్కడ ఏకపక్షం అని చెప్పడానికి లేదు, అట్లాగని ప్రతిపక్షాలు పుంజుకున్నాయి అని చెప్పుకోవడానికి కూడా లేదు. అవడానికి మనకి పంచాయతీ ఎలక్షన్స్ కనిపిస్తున్న ప్రతి ఓటరు రాష్ట్రంలోని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని బ్యాలెట్ బాక్స్లో తమ ఓటు నిక్షిప్తం చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనకి సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఫలితాల సరళి ఒకసారి చూద్దాం. 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక్కసారి రిజల్ట్ చూస్తే మొత్తం 234 పంచాయతీలకు 3వ విడతలో పోలింగ్ జరిగింది.
కాంగ్రెస్ 149, బీఆర్ఎస్ 66, బీజేపీ 5, ఇతరులు 7 పంచాయతీలను ఇక్కడ 3వ విడతలో కైవసం చేసుకున్న పరిస్థితి. మరి అట్లాగే ఓవరాల్గా చూద్దాం, 1, 2, 3 విడతల్లో కలిపి ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఓవరాల్గా చూసినా కూడా అదే రిజల్ట్ ఉందా, లేకపోతే ఏమైనా మార్పు ఉందా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ భారీ తేడా కనిపిస్తోంది పంచాయతీలు విజయాల్లో చూస్తే. మొత్తం 613 పంచాయతీలకు 3 దశల్లో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ అత్యధికంగా 361 పంచాయతీలను తమ మద్దతిచ్చిన అభ్యర్థుల ఖాతాల్లో వేస్తే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 192 పంచాయతీలు, బీజేపీ 10, ఇతరులు 43 పంచాయతీలను ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది రంగారెడ్డి, సంగారెడ్డికి సంబంధించి. మరి హైదరాబాద్ని అట్లాగే రంగారెడ్డి జిల్లాను అనుకున్న వికారాబాద్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళికి సంబంధించి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. 157 పంచాయతీలకు 3వ విడతలో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 87, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 44 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 4 పంచాయతీల్లో, అట్లాగే ఇతరులు 6 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. మరి ఓవరాల్గా ఏం జరిగింది, మొదటి విడత, 2వ విడత, 3వ విడతల్లో కలిపి ఎట్లాంటి తీర్పు ఇచ్చారు గ్రామ ఓటరు, తమ ఊరి సర్పంచ్గా ఎవరిని ఎన్నుకున్నారనేది కూడా ఇక్కడ మనకి నెంబరింగ్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మరోసారి ఇక్కడ కాంగ్రెస్ హస్తం హవాయే కనిపిస్తోంది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఇక్కడ భారీ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. 594 పంచాయతీలకు 3 విడతల్లో పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ 352, బీఆర్ఎస్ 153, బీజేపీ 12, ఇతరులు 61 పంచాయతీలను ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి చెప్పుకోవచ్చు. అట్లాగే ఓవరాల్గా చూసుకోవచ్చు. అట్లాగే తెలంగాణలో మిగిలిన జిల్లాలు అట్లా కీలకమైన జిల్లాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్ర రాజకీయ రంగంలో మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరిగే పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉన్నది వెళ్లే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం అయితే తీసుకుందాం. స్వాగతం. మనందరికీ తెలుసు ఒక్క ఓటు ఎంత కీలకం. ఒక్క ఓటుతో పంచాయతీలే కైవసం చేసుకున్న పరిస్థితి దాదాపు ప్రతి జిల్లాలో కూడా. సర్పంచ్ అభ్యర్థులుగా ఒక్క ఓటుతో గెలుస్తున్న వారు ఎంతోమంది. మరొకసారి మనం మిగిలిన జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందని ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలకి సంబంధించి ఎట్లాంటి ఫలితాల సరళి ఉందనేది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. ఆ నెంబర్స్ కూడా చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గర జిల్లా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కీలకంగా కూడా తీసుకుంటూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇక్కడ ఎట్లా ఉంది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 3వ విడతలు అంటే 133 పంచాయతీలకు 3వ విడతలో పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ 63 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 50 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీజేపీ 5, ఇతరులు 11 పంచాయతీలను 3వ విడతలో భాగంగా కైవసం చేసుకున్న పరిస్థితి. మరి ఓవరాల్గా ఏం జరిగింది మహబూబ్ నగర్లో, 1, 2, 3వ విడతల్లో కలిపి ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఎస్, 3వ విడత ఫలితాల సరళి కూడా ఇక్కడ నెంబరింగ్తో సహా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి 3 విడతల్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. 423 పంచాయతీలకు పోలింగ్ జరిగితే 3 విడతల్లో కలిపి కాంగ్రెస్ 208 పంచాయతీలకు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 152 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీజేపీ 13, ఇతరులు 46 పంచాయతీలను ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి. అంటే 3 విడతల్లో కలిపి ఇది ఇంకా 10కి పైగా పంచాయతీలకు సంబంధించి రిజల్ట్ రావాల్సింది. అంటే ఇంకా కొన్ని క్షణాల్లో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఫలితాల సరళి ఏ విధంగా ఉందనేది తెలిసిపోయింది. మరి నారాయణపేట జిల్లాలో ఏం జరుగుతోంది, 3వ విడత ఫలితాల సరళి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూద్దాం. నారాయణపేట జిల్లాలో కూడా మనకి క్లియర్ కట్గా మొత్తం 110 పంచాయతీలకు పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే పైచేయి సాధిస్తున్నారు. మొత్తం 47 పంచాయతీలను ఇప్పటి వరకు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 22 పంచాయతీల్లో విజయం సాధించారు. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 14 పంచాయతీలు, ఇతరులు 13 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించారు. ఇది 3వ విడతకు సంబంధించింది. మరి 3 విడతల్లో కలిపి ఎట్లాంటి రిజల్ట్ ఉన్నాయి, ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఏ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఎన్ని పంచాయతీలు కైవసం చేసుకున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. నారాయణపేట డిస్టిక్ కి సంబంధించి ఎస్, ఆ నంబరింగ్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మిగిలిన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకి, అధికార కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులకి ఎంత తేడా ఉండేది కూడా. ఎస్, ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 139 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 51 పంచాయతీల్లో గెలుపొందారు. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 29, ఇతరులు 39 పంచాయతీల్లో తమ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇది బ్యాలెట్ బాక్సుల్లో గ్రామ ఓటర్కి సంబంధించిన తీర్పు అని చెప్పొచ్చు మొదటి 3 విడతల్లో కలిపి.
ఇంకా దాదాపు 20 పంచాయతీలకు పైగా ఫలితం రావాల్సింది నారాయణపేట జిల్లాకు సంబంధించి. మరి వనపర్తిలో ఏం జరుగుతోంది? వనపర్తిలో 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఏ విధంగా ఉంది వనపర్తి జిల్లాకి సంబంధించి అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. 87 పంచాయతీలకు గాను 84 పంచాయతీల రిజల్ట్ అయితే ఇప్పటివరకు వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 46 పంచాయతీల్లో గెలుపొందితే బీఆర్ఎస్ మద్దతున్న వాళ్ళు 21, బీజేపీ 2, ఇతరులు 15 పంచాయతీలు ఇక్కడ కైవసం చేసుకున్నారు. ఇది 3వ విడతకి సంబంధించి ఫలితాల సరళి ఈ విధంగా ఉంది. మరి వనపర్తి జిల్లాలో 3 విడతల్లో కలిపి ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అది కూడా డీటెయిల్గా చూద్దాం. వనపర్తి జిల్లాకి సంబంధించి ఓవరాల్గా ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల సరళి ఎవరెన్ని పంచాయతీలు కైవసం చేసుకున్నారు. మొత్తం 268 పంచాయతీలకి 3 విడతలో వనపర్తి జిల్లాకు సంబంధించి ఇక్కడ పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ 139 పంచాయతీలు తమ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల ఖాతాలో వేస్తే బీఆర్ఎస్ మద్దతున్న పంచాయతీలు 81 గెలిస్తే బీజేపీ 8, ఇతరులు 37 పంచాయతీలు ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇక్కడ నంబరింగ్లో పెద్ద తేడా ఏం కనపడలేదు, అంటే దాదాపు ఏకపక్షంగా కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కాస్త టఫెస్ట్ ఫైట్ ఇచ్చినట్టే మనకి ఈ నంబరింగ్ చూస్తుంటే కనిపిస్తుంది. ఇది వనపర్తి జిల్లాకి సంబంధించి ఓవరాల్గా ఉన్న ఫలితాల సరళి. మరి జోగులాంబ గద్వాలలో ఏ విధంగా ఫలితాల సరళి నమోదవుతుంది, అట్లాగే 3వ విడత పంచాయతీ ఎన్నికల ప్రజా తీర్పు ఏ విధంగా ఉన్నది ఒకసారి చూద్దాం. మొత్తం 75 పంచాయతీలకి 3వ విడతలో పోలింగ్ జరిగితే ఇక్కడ ఏ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారు, ఏ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకున్నారు అనేది కూడా చూద్దాం. ఇక్కడ 75 పంచాయతీలకు 3వ విడతలో పోలింగ్ జరిగితే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 30 పంచాయతీల్లో గెలుపొందితే కాంగ్రెస్ 21 పంచాయతీలు అట్లాగే ఇతరులు 18 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ బీజేపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఇది 3వ విడతకు సంబంధించి. మరి మొదటి 2 విడతల్లో ఏం జరిగింది? అక్కడ కూడా ఇలాంటి రిజల్టే వచ్చిందా? అక్కడ కూడా బీఆర్ఎస్కే ఎక్కువ పంచాయతీలు కట్టబెట్టారనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఓవరాల్గా చూస్తే మనకి మొత్తం ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఈ 3 విడతల్లో కలిపి అంటే మొత్తం 255 పంచాయతీలకు ఇక్కడ పోలింగ్ జరిగితే 3 విడతల్లో కలిపి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ నెంబరే పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ 124 పంచాయతీలను తమ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల ఖాతాలో వేస్తే బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన పంచాయతీలు 63, బీజేపీ 10, ఇతరులు 52 పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా మనకి జోగులాంబ గద్వాల జిల్లాకి సంబంధించి పరిస్థితి. మరి నాగర్ కర్నూలులో ఏం జరిగిందనేది కూడా ఒకసారి చూద్దాం. నాగర్ కర్నూలులో 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఇక్కడ మొత్తం 158 పంచాయతీలు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ 89 పంచాయతీలు, బీఆర్ఎస్ 29, అట్లాగే బీజేపీ ఖాతా తెరవలేదు, ఇతరులు 15 పంచాయతీల్లో ఇక్కడ గెలుపొందిన పరిస్థితి. ఇక మొత్తం 158 పంచాయతీలను ఇంకా 20కి పైగా పంచాయతీలు అయితే ఇక్కడ ఇంకా రిజల్ట్ రావాల్సింది. మరి 3 విడతల్లో ఏం జరిగిందనేది కూడా ఒకసారి మనం చూద్దాం. 3 విడతల్లో కనుక చూస్తే ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అని లెక్క చూస్తే 460 పంచాయతీలు ఉంటాయి. ఇక్కడ 258 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 131 పంచాయతీలు, బీజేపీ 12, ఇతరులు 34 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది మనకి నాగర్ కర్నూలుకి సంబంధించి. అట్లాగే రాష్ట్రంలో మరో కీలకమైన జిల్లా, ఇక్కడ అధికార కాంగ్రెస్ హవాయే కొనసాగుతుంది అనుకునే నల్గొండ జిల్లాకి వెళ్దాం. నల్గొండ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఒకసారి చూస్తే మొత్తం 269 పంచాయతీలకు 3వ విడత పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను అయితే నమోదు చేస్తుంది. మొత్తం 158 పంచాయతీలు తమ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల ఖాతాలో వేస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 57, బీజేపీ 1, ఇతరులు 32. మరి 3 విడతల్లో ఏం జరిగింది ముందే చెప్పుకున్నాం. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు భారీ సంఖ్యలో ఇక్కడ విజయాలు సాధిస్తున్నారు అని. మరి 3 విడతల్లో కూడా అదే రిజల్ట్ వచ్చిందా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రజా తీర్పు ఏ విధంగా ఉంది? మొత్తం రాష్ట్రం అంతా కూడా పంచాయతీలన్నీ ఒక రకమైన రిజల్ట్ ఇస్తే ఇక్కడ మాత్రం మనకి మొత్తం 869 పంచాయతీలు గాను కాంగ్రెస్ 535 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 200, బీజేపీ 10, ఇతరులు 100 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా చూస్తే ఆ ఇతరులు అనే నెంబర్ కూడా ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తోంది. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏం జరిగింది? 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఇక్కడ 124 పంచాయతీలు కనిపిస్తున్నాయి. 3వ విడతలో కాంగ్రెస్ 66, బీఆర్ఎస్ 31, బీజేపీ 6, ఇతరులు 10 పంచాయతీలను ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది 3వ విడతకు సంబంధించి. అట్లాగే ఓవరాల్గా ఏం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి అనేది కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఇది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాగం. సో 427 పంచాయతీలు 3 విడతల్లో పోలింగ్ జరుపుకుంటే కాంగ్రెస్ 218, బీఆర్ఎస్ 145, బీజేపీ 10, ఇతరులు 45 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది యాదాద్రి భువనగిరికి సంబంధించింది ఓవరాల్గా 3 విడతల్లో కలిపి. ఒకసారి సూర్యాపేట జిల్లాకి వెళ్దాం. సూర్యాపేట జిల్లాలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేది కూడా ఒకసారి చూద్దాం. 3వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో 146 పంచాయతీలు ఉంటే
కాంగ్రెస్ 96 పంచాయతీలో విజయం సాధించింది, బీఆర్ఎస్ 28 పంచాయతీలో విజయం సాధిస్తే ఇతరులు 7, బీజేపీ ఇక్కడ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ఓవరాల్గా 1, 2, 3 విడతల్లో కలిపి ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందనేది కూడా. మరోసారి ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ఎట్లాంటి ఫలితాల సరళి ఉంది, 3వ విడత ఎన్నికల పంచాయతీ రిజల్ట్ ఏ విధంగా ఉందని ఒకసారి చూద్దాం. 191 పంచాయతీలకు పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ 122, బీఆర్ఎస్ 41, ఇతరులు 16 పంచాయతీల్లో విజయం సాధించారు. మరి ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ పంచాయతీలు ఎవరు ఎక్కువ కైవసం చేసుకున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. దాదాపు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో, ఈ మధ్య జరిగిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ అన్న పేరుకు తీసుకొచ్చింది. మరి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది? మొత్తం 566 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 373, బీఆర్ఎస్ 119, ఇతరులు 62 పంచాయతీల్లో విజయం సాధిస్తే ఇక్కడ బీజేపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. మిగిలిన జిల్లాలో బీజేపీ 1, 2 కొన్ని చెప్పుకోదగ్గ స్థానాలు సాధించినా కూడా ఇక్కడ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఇది 1, 2, 3 విడతల్లోకి సంబంధించి ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఫలితాల సరళి. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇక్కడ ఎట్లాంటి ఫలితాల సరళి ఉంది 3వ విడతకి సంబంధించి అనేది కూడా చూద్దాం. 3వ విడతలో భాగంగా ఇక్కడ మొత్తం 156 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 96 పంచాయతీలో విజయం సాధించింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 19 పంచాయతీలో విజయం సాధించారు, ఇతరులు 35 పంచాయతీల్లో ఇక్కడ విజయ దుందుబి మోగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది 3వ విడతకి సంబంధించి. మరి 3 విడతల్లో కలిపి ఎట్లాంటి రిజల్ట్ ఉంది, 3 విడతల్లో ఏ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ని ఎన్నుకున్నారు అనేది కూడా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. మొత్తం 471 పంచాయతీలకు 3 విడతల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ 263 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 94 పంచాయతీల్లో, ఇతరులు 106 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఫలితాల సరళి మొదటి 2, 3 విడతల్లో కలిపి. ఇదే చూడొచ్చు మనం రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్పష్టంగా గ్రామ ఓటరు తీర్పు అయితే కనిపిస్తుంది. తాము అనుకున్న జిల్లాలో పోటీ వాతావరణం పెడుతున్నారు, అభ్యర్థుల మధ్య బ్యాలెట్ బాక్సుల్లో ఓటు నిక్షిప్తం చేస్తున్నారు. అట్లాగే తాము ఏ పార్టీకి మద్దతు ఇచ్చిన అభ్యర్థిని గెలిపించాలంటే వాళ్ళకి స్పష్టంగా ఓటు వేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఏకపక్షంగా తీర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూడొచ్చు, అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూడొచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూడొచ్చు. కానీ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, అట్లాగే వికారాబాద్ జిల్లాలకు వస్తే ఇక్కడ బీఆర్ఎస్ సభ మొదటి 2 విడతల్లో స్పష్టంగా కనిపించిన, 3వ విడతకు వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభావం స్వల్పంగా కనిపించిన పరిస్థితి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని జిల్లాల్లో, అట్లాగే కొన్ని పంచాయతీల్లో, చెప్పుకోదగ్గ పంచాయతీలను కూడా అనొచ్చు. సో ఆ పంచాయతీల్లో బీజేపీ చాలా స్పష్టంగా తమ ప్రభావం కనిపించింది బీజేపీకి సంబంధించి. సో ఇక్కడ ఎటువంటి తీర్పు మన గ్రామ ఓటర్ ఇచ్చారనేది కూడా చాలా స్పష్టంగా కనిపించింది. అట్లాగే ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ గ్రామ ఓటరు తాము అనుకున్న అభ్యర్థికి ఓటు వేయడానికి రకరకాలుగా ఆలోచించాడు. ఇతరులు కాస్త ఎక్కువ పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి కూడా చాలా వాతావరణం కనిపిస్తుంది. సో ఇది మొత్తంగా గ్రామ పంచాయతీలో ఓటరు తీర్పు ఇంత స్పష్టంగా ఉంది. అందుకే మనం చెప్పుకున్నట్టు ఒక్క ఓటు చాలా కీలకం. అట్లాగే కొన్ని చోట్ల ఫ్యామిలీలే, అత్తా కోడలు కావచ్చు, లేకపోతే మామ అల్లుడు కావచ్చు, అన్న తమ్ములు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళలో కూడా ఎవరిని వార్డు మెంబర్గా ఎన్నుకోవాలి, ఎవరిని తమ ఊరి సర్పంచ్గా చేసుకోవాలి, తమ ఊరిని ఎలా డెవలప్ చేసుకోవాలన్న ప్రగాఢమైన కాంక్షతో ఓటు వేశారు. అదే ప్రతిఫలించింది. మొత్తం జిల్లాల వ్యాప్తంగా చూస్తుంటే కూడా తాము అనుకున్న అభ్యర్థికి, తాము అనుకున్న పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే ఓటు వేశారు. ఇక మరిన్ని మిగిలిన జిల్లాలు కూడా చూద్దాం. ఇంకా ఓటర్ తీర్పు మరి కాసేపట్లోనే మొత్తం అన్ని జిల్లాల తీర్పు వచ్చేయబోతుంది. మెజారిటీ పంచాయతీల్లో ఇంకా మనకి దాదాపు 10-20 పంచాయతీల్లోనే మనకి తీర్పు రావాల్సింది. కాబట్టి ఆ రిజల్ట్ కూడా మనం చూద్దాం. ఎవ్రీ మినిట్ టు మినిట్ మనకి నెంబరింగ్తో సహా డీటెయిల్స్ అందిస్తుంది ఈటీవీ తెలంగాణ.